వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పల్నాడు జిల్లా బోయపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నేషనల్ హైవేపై ఎదురెదురుగా వస్తున్నటువంటి రెండు లారీలు వేగంగా వచ్చి ఢీకొన్నాయి. అయితే ప్రమాదం జరిగిన వెంటనే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. లారీల క్యాబిన్లలోనే చిక్కుకొని నలుగురు సజీవ దహనమయ్యారు. ప్రధానంగా మృతుల్లో ఇద్దరు డ్రైవర్లతో పాటుగా ఇద్దరు క్లీనర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆగి ఉన్నటువంటి లారీని తప్పించబోయి ఎదురుగా వస్తున్నటువంటి లారీని అతి వేగంగా వెళ్లి ఢీకొట్టింది మరో లారీ. ప్రమాద తీవ్రతకు పూర్తిగా వాహనాలన్నీ కూడా బూడిదినట్లుగా తెలుస్తున్నాయి. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది శతవిధాల ప్రయత్నించారు. జాతీయ రహదారిపైన భారీగా ట్రాఫిక్ జామ్ అయినట్లు తెలుస్తున్నాయి. గుంటూరు చిలుకలూరుపేట మధ్యలో బోయపాలెం సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తున్నాయి. ప్రస్తుతం ప్రమాదానికి సంబంధించినటువంటి విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం పల్నాడు జిల్లా నుంచి మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, చెప్పండి, ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? పూర్తి అప్డేట్స్ ఏంటి? పల్నాడు జిల్లా వద్ద జరిగినటువంటి బోయపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించినటువంటి విజువల్స్ ను మనం చూస్తున్నాం. అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారిస్తున్నారు. ప్రధానంగా గుంటూరు నుంచి చిలుకలూరుపేట వెళ్లేటువంటి మార్గంలో బోయపాలెం వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపైన ఎదురెదురుగా వస్తున్నటువంటి రెండు లారీలు కూడా అతి వేగంగా వచ్చి ఢీకొన్నాయి. అయితే ప్రమాదం జరిగినటువంటి వెంటనే ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లుగా తెలుస్తుంది. లారీల క్యాబిన్లోనే దాదాపు నలుగురు ఉన్నట్లుగా, ఆ నలుగురు కూడా సజీవ దహనం అయినట్లుగా పోలీసులు అంచనా వేశారు. ప్రధానంగా వారికి సంబంధించినటువంటి మృతదేహాలను వెలికి తీయడం, ఇద్దరు డ్రైవర్లతో పాటుగా ఇద్దరు క్లీనర్లు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. అయితే ఆగి ఉన్నటువంటి లారీని తప్పించిపోయి ఎదురుగా వస్తున్నటువంటి లారీని అతివేగంగా వెళ్లి బలంగా ఢీకొట్టడమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది. అయితే ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, చెప్పండి, ప్రమాదానికి గల ప్రధాన కారణం ఏంటి? పూర్తి అప్డేట్స్ ఏంటి? పట్టిపాడు మండలం బోయపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురైతే సజీవ దహనం అయితే జరగడం కూడా జరిగింది. అయితే NH-16 జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అంటే దీనికి సంబంధించి కూడా ఆగి ఉన్న లారీని తప్పించబోయి డివైడర్ ను ఢీకొట్టడంతో ఆ రాంగ్ రూట్ లోకి వెళ్ళిన లారీ ఆ ఎదురుగా వచ్చే లారీ రెండు ఢీకొనడంతో కూడా ఒక్కసారిగా అక్కడ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడే వెంటనే అగ్ని కూడా అక్కడ ఆ రెండు లారీలు ఢీకొట్టడం వల్ల కూడా అగ్నికి అయితే అక్కడ ఏర్పడటం కూడా జరిగింది. ప్లస్ దానికి సంబంధించి కూడా వారు ఎదురెదురుగా ఢీకొనడంతో కూడా అక్కడ ఉన్న లారీ డ్రైవర్ గాని క్లీనర్ గాని ఇరు లారీలు డ్రైవర్లు క్లీనర్లు కూడా అక్కడికక్కడే సజీవ దహనం అవటం కూడా అయితే అత్యంత దారుణంగా అయితే కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మాత్రం మృతదేహాలు తీసే క్రమంలో కూడా చాలా శ్రమించారు. క్రేన్ల సహాయంతో కూడా మృతదేహాలను తీసే క్రమంలో కూడా మృతదేహాలు కూడా నుంచి ఎక్కడ పూర్తిగా కాలిపోయిన స్థితిలో కూడా అయితే మనం చూస్తున్నాము. కానీ అత్యంత రోడ్డు ప్రమాదంగా అయితే చెప్పుకోవచ్చు. అంటే ఇటీవల కాలంలో హైవేల మీద రోడ్డు ప్రమాదాలు జరగటం కూడా కొంత ప్రమాదాలకు గురవుతున్నాయి. దీనికి సంబంధించి కూడా అధికారులు కూడా ఎక్కడా కూడా హోర్డింగ్ లేకపోవడంతో కూడా ప్రజలకు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు ఏమిటంటే ఎవరైతే ఆగిన లారీ ఉందో ఆ లారీ పెట్రోల్ అయిపోవడం వల్ల కూడా ఆ లారీ అక్కడ ఆగిపోవడంతో తెల్లవారుజామును కాబట్టి వెనక నుంచే వచ్చే లారీ చూసుకోకుండా స్పీడ్ గా రావటం వల్ల ఆ లారీని తప్పించబోయి పక్కన ఉన్న డివైడర్ కి ఢీకొట్టడం వల్ల కూడా ఈ ప్రమాదం జరిగిందని కూడా స్థానికులు అయితే చెబుతున్నారు. అయితే పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ దర్యాప్తు చేసే కార్యక్రమం కూడా అయితే చేస్తున్నారు. ఉత్తమిద పల్నాడు జిల్లా బోయపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నేషనల్ హైవేపై ఎదురెదురుగా అతివేగంగా వచ్చినటువంటి లారీలు రెండు కూడా ఢీకొన్నాయి. అయితే ప్రమాదం జరిగినటువంటి వెంటనే ఒక్కసారిగా మంటలు చెలరేగడం జరిగింది. లారీల క్యాబిన్ లోనే నలుగురు చిక్కుకొని సజీవ దహనమయ్యారు.
మృతులో 2 డ్రైవర్లతో పాటుగా 2 క్లీనర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రధానంగా ఆగి ఉన్నటువంటి లారీ పెట్రోల్ అయిపోయింది అనేటువంటి కారణంతో ఒక లారీ ఆగిపోయి ఉన్నటువంటి పరిస్థితి. అతివేగంగా వచ్చినటువంటి మరో లారీ ఆగి ఉన్నటువంటి లారీని తప్పించబోయి ఎదురుగా వస్తున్నటువంటి లారీని అతి వేగంగా బలంగా ఢీకొట్టడం ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది. అయితే ప్రమాద తీవ్రతకు పూర్తి స్థాయిలో వాహనాలు 2 కూడా బూడిదైపోయినటువంటి పరిస్థితి. అయితే మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసిన జాతీయ రహదారిపైన భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.